రాబోయే 2026వ సంవత్సరంలో 3వ సంఖ్య అంటే ఏ నెలలోనైనా సరే, ఏ మాసంలోనైనా సరే 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు లేదా 30వ తేదీన జన్మించిన వారికి ఈ యొక్క 2026వ సంవత్సరంలో సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ విధమైన శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఏ రంగాల్లో ఉన్నవారికి ఏ విధమైన అభివృద్ధి ఉండబోతుందో చూద్దామండి. అదేవిధంగా ఈ వీడియోలో ఏంటంటే నంబరు 3 అంటే 3, 12 అంటే 1 + 2 = 3, 21 అంటే 2 + 1 = 3, 30 అంటే 38 వరకు కూడా 3వ సంఖ్య ప్రభావానికి వస్తారు. కానీ ఇండివిజువల్గా ఒక్కో సంఖ్య వారికి ఒక్కో రకమైన గుణగణాలు ఉంటాయండి. సో అవి ఏంటో చర్చించుకున్న తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. సో ఇక్కడ 2026వ సంవత్సరం. సో 2 + 0 + 2 + 6 = 1 అంటే 10 అవుతుంది. 1 + 0 సింగిల్ డిజిట్గా మారుస్తే 1 అవుతుంది. అంటే ఏంటంటే 1 అంటే ఏంటి? రవి, రాజు. అంటే ఏంటంటే ఈ యొక్క 2026వ సంవత్సరం అనేది రాజశక్తి మరియు గురు జ్ఞానం మీద 3వ నెంబర్ వాళ్ళు, ఇయర్ ఏమో 1. సో రాజశక్తి మరియు గురు జ్ఞానానికి సంబంధించిన సంవత్సరం. 2026 సంవత్సరం అత్యంత శుభప్రదమైన మరియు పురోగకరమైనటువంటి సంవత్సరంగా చెప్పబడిందండి. ప్రాస్పరిటీగా ఉండబోతుంది. ఏ సంఖ్య అయినా మొదలైంది 1 నుంచి 9 వరకు, అంటే 1 2 3 4 5 6 7 8 9 9తో ఎండ్ అవుతుంది. మళ్ళీ రీస్టార్ట్ అయ్యేది 1తోనే. కాబట్టి ఇది రీస్టార్టింగ్ నెంబర్ అనమాట. ఇది రాజు యొక్క ప్రకాశవంతమైన ఆత్మవిశ్వాసం అంటే సూర్యుడు మరియు గురువు యొక్క జ్ఞానం బృహస్పతి యొక్క విలీనమైన శక్తిని కలిగిన సంవత్సరం. కాబట్టి ఇట్స్ పవర్ఫుల్ ఇయర్ అని చెప్పాలి. 1 and 3 ఆర్ ఫ్రెండ్స్ కూడాను. ఈ 2 అనుకూల గ్రహశక్తులు కలిసి మీ యొక్క స్థాయిని పెంచుతాయని చెప్పవచ్చు అండి. మీకు గౌరవము మరియు బాధ్యతలను కూడా కాస్త తీసుకువస్తాయి. అసలు జన్మ సంఖ్య 3 అంటే ఎవరంటే మీరు కనుక 3వ తారీఖు, 12వ తారీఖు, 21 లేదా 30 తేదీలలో జన్మించి ఉంటే మీ యొక్క జన్మ సంఖ్య 3గా చెప్పబడుతుంది. 3 అంటే గ్రహాలలో గురుగ్రహం బృహస్పతి, ఇంగ్లీష్లో జూపిటర్ అంటాం కదా. సో దాని ప్రభావానికి కిందికి వస్తారు, ఆ గ్రహ ప్రభావానికి. అయితే ప్రతి తేదీకి కూడా ఇందాక చెప్పుకుంటా విభిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయండి. 3వ తేదీన జన్మించిన వారు ఏంటంటే స్వచ్ఛమైన గురు ప్రభావం కలిగిన వారు. 3 ఓన్లీ జూపిటర్ అంతే. ధార్మిక భావన ఉంటుంది, నియమ పాలన ఉంటుంది, ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటారు, శిక్షణ లేదా పరిపాలనలో కూడా ఆసక్తి కలిగి ఉంటారు, ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ, లీడ్ చేయడంలో కానీ. సో ఇలాంటి వాటిలో ఆసక్తి కలిగిన వారండి. మరి 12వ తేదీన జన్మించిన వారు ఏంటంటే 1 పక్కన 2 అంటే ఏంటంటే సూర్యుడు మరియు చంద్ర కలయిక అనమాట. తెలివి ఉంటుంది, మంచి భావోద్వేగం ఉంటుంది, 2 సమతుల్యంగా ఉంటాయండి ఈ యొక్క 12వ తేదీన జన్మించిన వారికి. వీరికి ముఖ్యంగా దయాగుణం ఉంటుంది. సో ఏదైనా పూర్ పీపుల్ చూస్తే డొనేట్ చేద్దాం, ఇస్తాం, హెల్ప్ చేద్దాం అనే దయాగుణం ఉంటుంది. కళాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందండి. సైకాలజీ అయితేనేమి, కన్సల్టెన్సీ అయితేనేమి, సామాజిక సేవా రంగాల్లో వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో. మరి 21వ తేదీన జన్మించిన వారు ఏంటంటే 2 అంటే చంద్రుడు, 1 అంటే రవి అండి. సో విరుద్ధ క్రమం అది. అంటే అసెండింగ్ కాదు, డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కదా, 2 1. సో విరుద్ధ క్రమంలో ఉన్న ఈ సంఖ్య అనేది కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తుంది. అంటే ఏంటంటే 21 అంటే